జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. హాయ్. ఎందుకంత సిగ్గు? ఏం చేస్తున్నావు? ఇంతసేపు మిమ్మల్ని సెల్లో చూశాను, ఇప్పుడు లైవ్లో చూస్తున్నాను. వావ్, నైస్. ఇంటి పనుల్లో పడి నన్ను మర్చిపోయి ఉంటావు అనుకున్నాను. ఈ ఊపిరి ఉన్నంత వరకు మిమ్మల్ని మర్చిపోవడం అంటూ జరగదు. ఏంటి విశేషాలు? మీరు వెళ్ళి 10 రోజులైంది, ఇంకెప్పుడొస్తారు? వాట్? నేను వెళ్ళి 10 రోజులు కావటం ఏంటి? మార్నింగే కదా వచ్చాను. మీకలాగే ఉంటుంది. నాకు కూడా అలాగే ఉంది. నిన్ను విడిచి ఒక్క రోజు కాదు కదా, ఒక్క గంట ఉన్నా ఎన్నో రోజులైనట్టు అనిపిస్తుంది. ఈ వీడియో కాల్స్ పుణ్యమా అని ఎంత దూరంలో ఉన్నా దగ్గరగా ఉన్నట్టు చూసుకోగలుగుతున్నా. భోంచేసావా? లేదు, మీరు ఫోన్ చేశాక చేద్దామని వెయిట్ చేస్తున్నాను. మీరు చేశారా? లేదు, ఇంకో 10 మినిట్స్లో వస్తుంది. మరి ఇంకేంటి విశేషాలు? వదిన, అక్క, కావ్యులు వాళ్ళ పాటికోళ్ళు ఉన్నారు కదా? మీరు బయటికి వెళ్ళగానే నా మీద మాటల దాడి జరిగింది. ఏదేమైనా నువ్వు గెస్ట్ లా వచ్చి గోస్ట్ లాగా తయారయ్యా. మా శ్రీకర్ని ఎగరేసిపోదాం అనుకుంటున్నావా ఏంటి? ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. నువ్వేం అనలేదా? ప్రతి విషయంలోనూ మౌనంగా ఉండడం మంచిది కాదనిపించింది. అందుకే వాళ్ళకు చెప్పాల్సిన రీతిలో సమాధానం చెప్పాను. ఇప్పటి వరకు మీరు మాట్లాడారు, నేను విన్నాను. ఇప్పుడు నేను మాట్లాడతాను, మీరు వినండి. పెళ్లిడికొచ్చిన పిల్లని మగాడి గదిలోకి పంపించి ఏదో జరిగిపోయిందని చిత్రీకరించడానికి అంత నాటకం ఆడతారా? సిగ్గుందా మీకు? చేతనైతే వేదవతి గారి, ప్రసాదరావు గారి కీర్తి ప్రతిష్టల్ని పెంచండి, నాశనం చేయకండి. చెడు ఆలోచనలు చేసేవారిని మంచి మార్గంలో పెట్టడానికి అలా చెప్పడంలో తప్పేం లేదు. రేపు కావ్యాన్ని చూసుకోవడానికి పెళ్లివారొస్తున్నారు. పెళ్లి చూపుల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి. అవని, చెప్పండి. పొద్దునొచ్చేటప్పుడు నిన్నొక విషయం అడగాలనుకున్నాను. అప్పుడు కరెక్ట్ కాదనిపించింది. ఇప్పుడు అడుగుతున్నాను. అడగండి. కావ్య నా రూమ్లో ఉన్న విషయంలో నువ్వేమనుకున్నావు? రాముడు సీతను అనుమానించాడు గాని సీత రాముణ్ణి ఎప్పుడూ అనుమానించలేదండి. మీరు నా రాముడు, మీరే నా దేవుడు. కలలో కూడా అనుమానించలేను. అంటే ఎప్పుడైనా నేను నిన్ను అనుమానిస్తే? నాకు ఏనాడు సీతమ్మ పరిస్థితి రానివ్వరని నేను నమ్ముతున్నాను. నేను బతికుండగా నా కలలో కూడా అలాంటి పరిస్థితి నీకు రానివ్వను. సరే, లేటవుతుంది, నువ్వు ఫస్ట్ వెళ్ళి భోంచేయి. ఇంకాసేపు మాట్లాడండి. సరే, నువ్వే మాట్లాడు. ఈరోజు మీరొకటి చెప్పడం మర్చిపోయారు. ఏంటది? గుర్తు చేసుకోండి. గుర్తొచ్చింది. ఐ లవ్ యూ.
బావా ఈ సిచ్యువేషన్ దగ్గర సామెత ఏమైనా చెప్పాలనిపిస్తోందా బావా? నేను మీ అక్క ఎన్ని సామెతలు చెప్పినా ఇంకా నా కూతురు పెళ్ళి ఆ శ్రీకర్తో కాదని అర్థమైపోయింది. కావ్య నుదుటిన ఎవడిని రాసిపెట్టుందో ఏంటో. నుదిటిన రాసిపెట్టుంది ఎంతవరకు ప్రాప్తం ఉంటే అంతే జరుగుతుందని సోది కబుర్లు చెప్పకు. నాకీ పెళ్లి చూపులు ఇష్టం లేదు. నన్ను బలవంతం చేయకండి. వచ్చేవాడు ఎవడైనా సరే గుమ్మం బయట నుంచే గెంటేస్తాను. నువ్వు వేసిన ప్లాన్కి స్పాట్లో శ్రీకర్ కావ్య మెళ్ళో తాళి కట్టాల్సిన పరిస్థితి వస్తుందనుకున్నాను కానీ ఇలా ఇరుక్కుపోతావని అనుకోలేదు. నా బుర్రకేం తట్టట్లేదు. నువ్వే ఏదో ఒక దారి చూపించు. నా బ్రెయిన్ కూడా చాలా బ్లాంక్ అయింది. నాకు ఏం అర్థం కావడం లేదు. ఏంటిది? కావ్యం రెడీ చేయకుండా మీటింగ్ పెట్టారేంటి? మళ్ళీ ఏదైనా పిచ్చి పనులు చేశారంటే ఒక్కొక్కళ్ళకి మామూలుగా ఉండదు. అమ్మా అవని, కావ్యం నువ్వే రెడీ చేయమ్మా. పెళ్లివాళ్ళొచ్చే సమయం అయింది. కావ్య రెడీ అయ్యాక మీరిద్దరూ హాల్లోకి రండి. చిన్నపిల్లవనుకున్నాను. పెద్ద పెద్ద పనులే చేశావు. ఈసారి పెద్దల మాట వినకపోతే జీవితాంతం బాధపడతావు. వింటే బాగుపడతావు. రా వచ్చి కూర్చో. ఆంటీని పిలవమంటావా? వచ్చే సంబంధం చాలా మంచిదని గొప్పదని విన్నాను. అందని వాటి కోసం ఆశపడుతూ సమయాన్ని వృధా చేసుకోవద్దు. జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.